అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. చిన్నప్పుడు 10 సంవత్సరాలప్పుడు మీరు వెళ్ళారు అమ్మ దగ్గరికి? చదువు కాకముందే స్కూలింగ్ డేస్లో ఉన్నటువంటి గుండెల్లో ఉన్న బరువు దిగిపోవడం. అమ్మ సేవలోనే, అమ్మ సమక్షంలోనే ఉన్నారా? అవునండి, ఉన్నా. హోమియోపతి మందులు మిమ్మల్ని ఈ సేవని ఉపయోగించుకున్నట్టుగా విన్నాం. అమ్మకు వైద్యం చేయడం అనేటువంటిది భ్రమ. అమ్మ ఇంతమందికి అన్నం ఎట్ట పెడుతున్నావు అంటే నేను పెడుతున్నా అనుకుంటే కదా అంటుంది. సహజంగా తల్లి, తండ్రి, గురువు, దైవం 4 దశలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 4 దశలు నాకు అమ్మతో ఉన్నాయి. ఇంకా మీ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమాలు అమ్మ సన్నిధిలో ఏమైనా ఉన్నాయా? అమ్మ దహన సంస్కారం అన్నగా అమ్మ చేస్తూ నా చేత తమ్ముడుగా చేయించింది. అన్నం తింటున్నాం కానీ అమ్మని చూడ్డానికి డబ్బులు లెక్కేసుకుంటున్నాం కదా, 30 రూపాయలు కావాలి కదా అని. నమస్కారం అండి. అంబికే జగదంబికే అర్కపురాంబికే పరిపాహి మాం. అంబికే జగదంబికే అర్కపురాంబికే పరిరక్ష మాం. అంబికే జగదంబికే అర్కపురాంబికే పరిపాహి మాం. అంబికే జగదంబికే అర్కపురాంబికే పరిరక్ష మాం. పరిపాహి మాం పరిరక్ష మాం. పాహి మాం రక్ష మాం. నా పేరు సత్యనారాయణమూర్తి అండి. వెంకట సుబ్బారావు, వెంకయ్యమ్మ మా తండ్రి తల్లి. నా జన్మస్థలం అయితే బాపట్ల, కానీ మా నాన్నగారి ఉద్యోగరీత్యా చీరాల మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తూ నా చదువుని అక్కడే పూర్తి చేసుకున్నాను. నేను ఆ తర్వాత నా విద్యాభ్యాసం జరుగుతున్నటువంటి 1958వ సంవత్సరం స్కూలింగ్ డేస్లోనే, పాఠశాలకు వెళ్తున్న రోజుల్లోనే అమ్మ దగ్గరికి మా నాన్నగారి ద్వారా మా నాన్నగారు మా కుటుంబాన్ని అందరినీ తీసుకొని 1958 మాఘ పౌర్ణమి రోజున అమ్మ దర్శనానికి తీసుకొచ్చారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలండి? మేము మొత్తం 4 సంతానం మా తల్లిదండ్రులకి. ఈ 4 సంతానంలో పెద్ద ఆమె మా వసుంధరక్కయ్య గారు అంటారు. ఆమె జల్లెళ్ళమూడిలో 58 నుంచి ఇవాళ వరకు కూడా ఆమె సేవలోనే కాలక్షేపం చేస్తుంది. అమ్మ సేవలోనే ఉన్నారు వారు. అమ్మ సేవలోనే ఉన్నారు. ఆ తర్వాత నేను రెండో వాడిని, సంతానంలో రెండో వాడిని, మగపిల్లల్లో పెద్దవాడిని. ఆ తర్వాత మా తమ్ముడు ఒకతను ఉన్నాడండి, వెంకటేశ్వరరావుని. అతను ప్రస్తుతం పొన్నూరులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాడు. తర్వాత మా చెల్లెలు, మా అమ్మ సంతానంలో 4వ వాళ్ళు మా చెల్లెలు అమ్మా కుమారి అని. అమ్మా కుమారి చీరాల్లో జననం. అయితే 4వ సంతానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి, పర్వాలేదు. అంటే ఈ మధ్యలో ఏమైనా అంతరాయంగా ఉంటుందేమో కానీ ఇది తప్పదు. చెప్పండి. అయితే మా అమ్మ గర్భిణి, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదు. మా నాన్నగారును మిగతా చీరాల నుంచి చాలామంది వారం జల్లెళ్ళమూట రావడం అలవాటు. శనివారం రాత్రిపూట వాళ్ళు బయలుదేరి అందరూ ఒక చోటికి చేరతారు. చీరాల నుంచి వచ్చే అమ్మ బిడ్డలందరూ కూడా. వీళ్ళందరూ వెళుతూ ఒక చోట కలిసి వెళుతుంటారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళకుండా. అయితే ఇక్కడ ఆ రోజున ఒక జీపు మాట్లాడుకున్నారా, జీపు రాలేదు. ఈ ఊర్లోకి రావాలంటే 2 కాలువలు దాటాలి. అప్పుడు కలవర్ట్లని ఉన్నాయి, దాంట్లో చిన్నీళ్లలో దీదుకుంటూ రావాలి.
ఏదైనా కానీ జీపు వెళుతుంది అనే భావంతో జీపు వస్తుంటుంది వారం వారం. దాంతో ఏమైందంటే ఆ రోజున జీపు రాలేదు. రాత్రి 8 గంటల దాకా చూసి 8 గంటలకు మా నాన్నగారు వెనక్కి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మా తెల్లారుజామున అర్ధరాత్రి పూట మా అమ్మాజీ ఆఖరమ్మాయి మా చెల్లెలు డెలివరీకి మా అమ్మ ఎట్లాగా రిక్షాని పిల్లలు హాస్పిటల్కి వెళ్దామనేట్టుగా ఉన్నారు. ఆ రిక్షాలో నేను ఏ రిక్షా కోసమైతే ఎదురుపడి నాకు ఎదురు రిక్షా వస్తుందో ఆ రిక్షాలో మా నాన్నగారు ఉన్నారు. అప్పుడు మా నాన్నగారు ఆ తర్వాత కార్యక్రమం డెలివరీ ఇవన్నీ మామూలే. అవునండి. అట్లా ఆ చెల్లెలు జన్మం. మా నలుగురు సంతానం కూడా అమ్మ దగ్గర అలవాటు పడ్డాం. అప్పటి నుంచి అలవాటు పడ్డాం. అంటే మీరు 1958లో మీ నాన్నగారు తెచ్చారన్నారు మీ అందరినీ. మీ వయసు అప్పుడు ఎంత ఉంటుంది? 10 ఏళ్ళు అండి. మీకు 10 ఏళ్ళు? నాకు 10 ఏళ్ళు. అంతకుముందు 57 నుంచే యాక్చువల్గా మా నాన్నగారు చీరాల నుంచి రావడం మొదలుపెట్టారు. మీ నాన్నగారు మీకంటే ముందు వచ్చారు? మా నాన్నగారు మాకంటే ముందు వచ్చారు. ఆ వచ్చిన సంఘటనలు కూడా ఆ 2 సంఘటనలు కూడా చెప్పుకుంటే కానీ ఇట్లా అమ్మ దగ్గర ఉన్నటువంటి అనుబంధానికి ఎందుకు వస్తున్నాం అమ్మ దగ్గరికి అనేటువంటివి తెలియాలంటే ఇట్లా కొన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. అయితే ఏంటంటే చీరాల నుంచి ఒక సర్కిల్ ఒక 7-8 మంది కలిసి వస్తుంటారు. అందులో ఒక నోరి వెంకటేశ్వర్లు గారు అని ఒకళ్ళు, రావు గారు అని ఒకళ్ళు, ఇంకా కొంతమంది వస్తుంటారు. అయితే ఈ శ్రీహర్షరావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ ఎవరోట జిల్లెళ్ళమూడి అమ్మట, కరణం గారి భార్యట, కాస్త అందరికీ ఒక దైవతం, ఒక స్పిరిచువల్ పర్సనాలిటీట. అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి మా నాన్నగారితో టీచర్స్ చెప్పారు. అయితే ఆ టీచర్స్లో అయితే నేను రావచ్చు అంటే నీకు జీపులో ఖాళీ ఉండదు, మేము ఇప్పటికే ఎక్కువ ఉన్నామన్నారు. అప్పుడు సరే ఖాళీ ఉంటే వస్తాను, జీపు ఎవరిదైతే వాళ్ళు ఖాళీ ఎక్కించుకుంటానంటే వస్తాను, లేకపోతే లేదంటే నీకు ససేమి రాసులు ఇప్పటికే సంఖ్య ఎక్కువ ఉన్నామన్నారు అన్నారట. ఎందుకంటే నేను ఆ స్పాట్లో లేను కాబట్టి చెప్పాలి. అయితే వచ్చారు, జీపు తీసుకువచ్చిన ఆయన వచ్చారు. ఆయన ఎవరంటే మా నాన్నగారికి చెరుకూరులో, ఇక్కడ గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి దగ్గరలో ఉన్న చెరుకూరులో ఈ నోరి వెంకటేశ్వర్ల జీపు తీసుకొచ్చిన వారు మా నాన్నగారు. ఎవరిని గురించి అయితే చెప్పారో కరణం గారి భార్యని, ఆ కరణం గారు ముగ్గురు క్లాస్మేట్స్. అట్లా ఆ తర్వాత నుంచి నీకు చోటు ఉంటుంది కానీ మిగతా వాళ్ళకు ఉండదురా, నీకు లేకపోవడం ఏంటి, రా ఎక్కువ అన్నారు. అది మొదటి విడత ఎక్స్పీరియన్స్. ఇక రెండవ విడత అందరూ వెయిట్ చేశారు. శనివారం మధ్యాహ్నం పూట బయలుదేరి జిల్లెళ్ళమూడి రావాలని. జిల్లెళ్ళమూడి నుంచి అమ్మ సుబ్బారావు అన్నయ్య అంటే అమ్మ పెద్ద కొడుకుని చీరాలు పంపించి చీరాల నుంచి ఎవరిని రావద్దు అని కబురు చేసింది. నేను జిల్లెళ్ళమూడి రాకముందు ఎక్స్పీరియన్స్లు కూడా చెబితే అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు, మా కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు మా నాన్నగారు అని తెలియాలి కదా. అంతే కదా. మాకు అర్థమయ్యేది, మా మనసులో గుండెల్లో నాటుకుపోయేది, పాతుకుపోయేది అమ్మ యొక్క ఈ ప్రభావం. ఆ సుబ్బారావు అన్నయ్య గారు వచ్చి అమ్మ కొడుకు పెద్ద కొడుకు అని చెప్పాను కదా, వారు వచ్చి చీరాల నుంచి అమ్మ ఎవరిని రావద్దన్నది అని చెప్పారు. అప్పుడు అందుకు కారణం ఏంటో మనకు ముందు తెలియవు కదా. సరే ఆ రోజు రాత్రిపూట అందరు తిరిగి వచ్చేసారు. రావద్దన్నది కదా అమ్మ. మధ్యాహ్నం 1 గంటకు కబురు వచ్చేసింది. వీళ్ళు చీరాల నుంచి 2ంటికి బయలుదేరతారు. స్కూల్ 1 పూట స్కూల్స్ బయలుదేరతారు. కానీ ఆ టైంకి వచ్చేసేటప్పటికి మరి రావద్దన్నది కదా. అంతేగా, ఎవరి దాని వాళ్ళు ఇంటికి వెళ్దాని ఏడ్చారు. అయితే అమ్మ కబుర్లన్నీ చెప్పుకుంటూ రాత్రి వచ్చేటికి పొద్దుపోయింది. 7 గంటలు 8 గంటలు అయింది. ఇంకా నా చిన్న వయసు అయినా ఇట్లాంటివి గుర్తు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పాను మేము ఉన్నటువంటి సంతానం 4. అప్పుడు ఆ రోజున ఒక చెల్లెలకి నీళ్ళ విరోచనాలు స్పాట్లో రాత్రిపూట అవుతున్నాయి. సరే హాస్పిటల్ కానీ తీసుకెళ్ళారు. ఆమె నిలవలేదు, మాకు మిగలలేదు అనుకోండి. అమ్మలో ఎక్కువైపోయినారు ఆవిడ. అమ్మలో ఎక్కువైంది. ఆ విధంగా ఈ సంఘటనను ముందే అమ్మ దగ్గరికి రాకముందే మాకు జరిగి ఉండటం మూలాన ఈ అనుభవంతో ముందు జిల్లెళ్ళమూడి ప్రవేశం అనేటువంటిది దృఢమైంది. యాక్చువల్గా మీరు 1958లో మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులందరినీ అమ్మ దర్శనం చేయించారు. ఆ రోజు మాఘ పౌర్ణమి అన్నారు. అవును. మీకు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే అమ్మంటే ఒక రకమైన చూడకపోయినా ఆవిడ శక్తివంతురాలనే భావన 17లో ముందే అందరికీ కలిగింది, అనుభవం తెలుస్తుంది. మీరు మొట్టమొదటిసారి చూసినప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నారు, అక్కడ వాతావరణం ఎట్లా ఉంది, మీకు కలిగిన భావాలు ఏంటి? బాగుంది. అయితే ఏంటంటే ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయితే అసలు నా జీవితంలో
మా మరువలేని నా జీవితానికి మలుపులు తిరిగినటువంటి అమ్మ చేతి మీదుగా నడిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఈ మేము అమ్మగా ప్రథమతః చూసినప్పుడు చెప్పాల్సి వస్తే అమ్మ ఒక బ్యార్నీ ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో పొగాకు బ్యార్నీలు ఉండేవి. నాన్నగారికి అమ్మ అంటే నాన్నగారు అంటే అమ్మ భర్త నాన్నగారు అంటారు. అవును. ఆయనకి అక్కడ బ్యార్నీ ఒకటి ఉండేది. పొగాకు ఆ కాడలన్నీ ఓ తాళ్ళకి ఏలాడదీసి అమ్మ సర్దుతూ ఉంది. సర్దుతూ ఉంటే ఆ సందర్భంలో మనం చూడంగానే అమ్మ మామూలుగా గృహిణి చక్కగా ఉంది, ఇంత అనుభవాలు ఉన్నాయి కావాలని ఊరికే అప్పటికి ఇంకా చిన్నతనంగా ఎదిగిన ఊహ కాదు కాబట్టి అంతటితో ఆ సంఘటన అయిపోయింది. తర్వాత చాలా తరచుగా రావడం, అమ్మ దగ్గరికి వచ్చి ప్రతి సెలవులకి అమ్మ దగ్గర మా అక్కయ్య 58లోనే మా అక్కయ్యని అమ్మ నా దగ్గర వదిలిపెట్టేళ్ళు వసుంధరని అని చెప్పింది మా నాన్నగారు. సో మా నాన్నగారు అమ్మని ఇష్టం అన్నారు. అప్పటి నుంచి వసుంధరక్కయ్యని మా అక్కయ్యని అమ్మ దగ్గర తన దగ్గర ఉంచుకుంది. దాని బాధ్యత నాది, నువ్వు ఇంకేం పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు అన్నది. ఆ రకంగా మా అక్కయ్య ఇక్కడ ఉండటం, మాకు కూడా అమ్మ దగ్గరికి రావాలి చూడాలనిపించటం, ఇటు రక్త సంబంధము ఇక్కడ ఉంది, అమ్మ బంధము ఉంది. ఈ రెండింటిని కలుపుకుంటూ నేను ప్రతి సెలవులకి రావడం మొదలెట్టాను. అంటే నాకు క్వార్టర్లీ స్కూల్స్లో చదువుతున్నాను కదా, 3 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి సెలవులు ఇస్తారు. దాన్ని బట్టి ఆ ప్రతి సెలవుల్లోనూ నేను రావడం మొదలెట్టాను. అయితే వచ్చినందువల్ల ఏంటి మా అక్కయ్యని చూసినంత వరకనా కాదు, నాకు తెలియకుండా నేను అక్కయ్యని చూద్దామని అమ్మని చూద్దామని రెండింటిని సమ్మేళనం చేసుకుని ఉంటే ఇక్కడ జరిగింది ఏంటి, మాకు చీరాల్లో సహజంగా ప్రతి కుటుంబానికి ఉండే ఈతి బాధలు ఉండేవి. ఆ ఈతి బాధలు గుండె బరువుగా ఉన్నట్టుగా ఉండేది నా మటుకి నాకు. అటువంటిది అమ్మతో కాసేపు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడల్లా చెప్పుకుంటుండేవాడిని. ఈ సెలవుల నుంచి తిరిగి వెళ్ళేటప్పటికీ అసలు గుండె తేలిక పడిపోయి మా ఇంట్లో ఆ పరిస్థితి ఉన్నా లేకపోయినా నేను చాలా ప్రశాంతంగా అప్పటి నుంచి ఉండగలుగుతున్నాను. అంటే మీరు ఆ వయస్సులోనే అమ్మతో మీరు బాధలు మొరబెట్టుకోవడం అనేటువంటిది ఒకటి అలవాటైంది. అవకాశం ఇచ్చారు. ఆ అమ్మ అవకాశం ఇచ్చింది. ఆ అమ్మ ఆ ఆసరా చూసుకొని అమ్మతో నేను స్వతంత్రంగా ఉన్నాను. ఆ స్వతంత్రతతోనే నేను అమ్మ అన్నీ నాకు చేస్తోంది అనేటువంటి ఆ దృఢమైన విశ్వాసంతో అమ్మ ఏం చెబితే అట్లా చేద్దాము అనేటువంటిది వస్తుంది. మీరున్నట్టుగా చాలా మీ అనుభవాలు ముందు మాకు చెప్పాలి. మీరు సుమారుగా ఈ రకంగా మీరు చదవటము రావటం పోవటం అనేది సుమారుగా ఎన్ని సంవత్సరాలు మీకు అట్లా? నేను 10వ సంవత్సరంలో ఇక్కడ ప్రవేశించాను. నా SSLC అంటే ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్తో ఈ సమానం అది అయిపోయింది. PUC అయిపోయింది, అంటే 2 కలిపితే ఇంటర్మీడియట్తో సమానం ఈ రోజుల్లో. అవును. అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ కోర్సు ఇష్టమే నాకు. తర్వాత BSc ED అని మ్యాథ్స్ లెక్చరర్ కానీ ఇంగ్లీష్ లెక్చరర్ కానీ అప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని 4 సంవత్సరాల కోర్సు ఉంది. దానికి కూడా నాకు ఇంటర్వ్యూలకు వచ్చాయి, అన్నీ సెలెక్ట్ అయినాను. వీటితో పాటుగా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి వైద్య వృత్తికి హోమియో కళాశాలలో గవర్నమెంట్ ప్రభుత్వ హోమియో కళాశాల ఉంది. అప్పుడు నేను చదువుకున్నది MPC మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ సంబంధించినప్పటికీ కూడా అమ్మ ఈ హోమియో కోర్సుకి వెళ్ళు, వాడు నా దగ్గర ఉండాల్సిన వాడు అన్నది. అమ్మ ముందుగా మీ యొక్క దీన్ని నిర్ణయించుకుంది ఆవిడే. అవునండి. అమ్మ యొక్క సేవలో మీరు ఉండాలని నిర్ణయించింది అమ్మ అనుకోవచ్చా? అమ్మ యొక్క సేవలో నేను ఉన్నానని అనేది అనుకున్నా. ఇక్కడ ఇంకొక మీకు ఒక విచిత్రం చెప్పాలి. చెప్పండి. అమ్మ అంటుంది నేను తల్లిని మీరు బిడ్డలు అని, నేను కానీ మీ తల్లుడికి ఇచ్చాను అంటుంది, పెంపుడిచ్చాను అంటుంది. నా విషయంలో మాత్రం నాన్న మీ అమ్మకి పెంపుడిచ్చినప్పటికీ కూడా నేను నిన్ను పెంచాల్సిందే కానీ మీ అమ్మ పెంచలేదు, నువ్వు నా కన్న బిడ్డవే అనేది నాకు అక్కడి సంఘటనలన్నీ అట్లా తయారు చేసింది. ఎట్లా చేసింది అనే దానికి అనేక రకాలు, విద్య పరంగా, వివాహం పరంగా, సంతానం పరంగా, అమ్మ దగ్గర ప్రభుత్వ సేవ చేస్తూ 13 ఏళ్ళు గడిపే విధంగా,
కాబట్టి అమ్మ దగ్గర నా కాళ్ళ మీద నేను నిలబడుతూ ఆ అవకాశం ఇచ్చి అమ్మ ఏదైనా సరే సంకల్పం. చివరికి మీరు ఏం చదువుకున్నారు? ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఏం చేశారు ఇక్కడ? నేను ఇందాక చెప్పాను మీకు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అమ్మ దగ్గరికి హోమియో కళాశాలకి అప్లికేషన్ పెట్టామని అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను. తీసుకొస్తే ఈ 4 అప్లికేషన్లు మా నాన్నగారు తీసుకొచ్చారు. అప్పటికనుక నేను ఒంటరిగా అట్లా నాది స్వయం నిర్ణయం. అప్పుడు ఏ సంతానానికి కూడా స్వయం నిర్ణయాలు ఉండేవి కాదు. అందరు చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినేవాళ్ళు. ఆ భాషలో మా నాన్నగారు తీసుకొచ్చి అమ్మ దగ్గరికి 4 కాగితాలు ఇస్తే అమ్మ ఈ హోమియో చదువుకురమ్మను ఆ అప్లికేషన్కి అమ్మ వెనకాల సంతకం పెట్టి పంపించింది. ఆ కాలేజీలో ఆ అప్లికేషన్ ఇవాళకి కూడా అడ్మిషన్ పేపర్గా ఉండాలి. మా నిర్ణయం ఆ రకంగా మిమ్మల్ని. కాబట్టి అమ్మ నువ్వు నా కోసం చదువుకురా, వాడు హోమియో చదువుకురమ్మను నా దగ్గర ఉంటాడు అంది. మా అక్కయ్యని ఆల్రెడీ అమ్మ దగ్గరికి చేర్చుకుంది. అమ్మ సేవలో ఉంచుకున్నారు. అవును. ఆ తర్వాత నన్ను తన దగ్గర తీసుకోవడానికి కాబోలు నన్ను చదువుకు కూడా అక్కడికి పిలిపించి హోమియోనే చదువుకురమ్మని. సరే హోమియో చదువుకు వచ్చాను. మధ్యలో చిన్న చిన్న సంఘటనలు చాలా అనుభవం ఉంటాయి కానీ అయితే చదువుకు వచ్చాను. చదువుకు వచ్చిన తర్వాత అమ్మ రే వాడి జిల్లెడమూడిలో గవర్నమెంట్ డిస్పెన్సరీ పెట్టించండ్రా అని కాకతాళీయంగా అంది. ఆనాడు కీర్తిశేషులు అసలాపురం శేషగిరిరావు గారిని అమ్మ దగ్గర చాలా భక్తులు బిడ్డలు, అసలు అనుంగు బిడ్డలు, చాలా మొట్టమొదట్లో పరిషత్తును నడిపినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు. ఆయన చేయించేద్దామమ్మా దానిదే ఉందన్నారు. ప్రయత్నం చేశారు, సాధించారు. జిల్లెడమూడిలో గవర్నమెంట్ డిస్పెన్సరీ వచ్చింది, స్థాపనకు అవకాశం వచ్చింది. అయితే దాంట్లో నాకు ఇంటర్వ్యూ రాలేదు. అంటే ఎట్లా రాలేదు, ఎందుకని రాలేదు? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేశాను. ఎక్కడైనా చేయొచ్చు, జిల్లాలోనైనా ప్రొఫెషనల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో ఆ క్యాడర్లో రిజిస్టర్ చేస్తారు. విజయవాడలో చేయించారు. ఈ ఎవరు ఎక్కడైతే అడుగుతారో అన్ని జిల్లాల నుంచి వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ తెప్పించుకోకుండా నడిపేశారు. ఈ జిల్లెడమూడిను ఇంకొక ప్రాతాళ మేరకని భీమవరం దగ్గర ఒకటి ఉంది. ఈ రెండింటికి కలిపి ఇంటర్వ్యూలు జరిగిపోయినాయి. ఇంటర్వ్యూలు జరిగేటప్పటికీ నా గుండెల్లో గూగులయ్యింది. ఎంత గుండెల్లో గూగులైనా మీకు చెప్పాను, అమ్మ మీద పూర్తి విశ్వాసంతోనే అంతేగా ఈ కాలేజీకి వెళ్ళాను. అమ్మ ఇంకోటి ఏం చెప్పింది, ఈ వైద్యానికి అప్లికేషన్ సంతకం పెడుతున్నాను, పంపించు, మా డబ్బు కట్టడానికి ఫీజు కట్టడానికి మళ్ళీ వెళ్ళే రోజున వస్తే నీ ఇష్టం ఎన్నిసార్లు చెప్పాల్సింది, నీకు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంటే అమ్మ, మా నాన్నగారు అమ్మ అట్ట చెప్పింది కదా, మనం అటు వెళ్దామని హోమియో కోర్సు విధించారు. అస్సలుగా మాట్లాడాలంటే నాకు ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇష్టం కానీ సైన్స్ ఇష్టం లేదు. ఇవాళ దాంట్లో వైద్య వృత్తి చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటున్నాను. అయితే ఇంకా దీనికి కనెక్షను, అమ్మ ఒక్క మాట చెప్పింది, ఒక క్రియ చేసింది అంటే జీవితాన్ని మొత్తానికి సరిపడ ఉంటుంది కానీ ఆ క్షణం తాత్కాలికం కాదు. అది మనుషులకు మాత్రమే తాత్కాలికంగా ఉండేటువంటిది మనుషులకు మాత్రమే. అమ్మ దృష్టిలో నిత్యం వర్తమానం. కాబట్టి ఆ రోజు వెళ్ళి చదువుకురా, నా కోసం చదువుకురా, నా దగ్గర ఉందు కానివి అని అంటూ ఇంక మిగతా చెప్పండి ఏంటంటే, నేను ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కనుక చేసి ఉంటే మరి ఇవాళకి నేను వైద్య వృత్తి రిటైర్ అయిన తర్వాత 7 ఏళ్ల నుంచి వైద్య వృత్తి చేసుకుంటూ ఇబ్బందులు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా గడుపుకుంటున్నాను. చాలా అంటే ఇందులో ఏంటన్నమాట, తన దగ్గర ఉందు కానివని ఒకటి, అమ్మ దగ్గర సంస్థలు సేవ చేయడమే కాకుండా ఈ సైన్స్ మీద ఆ ప్రేమ పుట్టించింది. చదువుకున్నాను కదా, మరి ఇవాళకి ఈ ప్రభుత్వ హోమియో కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసి, పీజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసి, రిటైర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా చేసి, ఏమైనా కానీ స్థాయిలో ఏముందిలేండి, ఇవన్నీ మనుషులకు జీవితాల్లో ఉద్యోగాల్లో ఉండేటువంటివి. అయితే ఇవన్నీ కూడా కాదు, అమ్మ చెప్పినటువంటిది చదువు, హోమియో నాకు వైద్యం చేయడం, ఆమెకు నిజంగా వైద్యం చేయాల్సిన అవసరం లేదు, ఆమె మనకు వైద్యం చేస్తుంది. ఈ రకంగా మానసికంగా, శారీరకంగా అన్నీ ఆమె వైద్యం చేస్తుంది. నా కోసం నాకు వైద్యం చేద్దు కానీ ఇక్కడ ఉంది కానీ రమ్మని జిల్లెడమూడిలో 24 గంటలు ఉచితమైనటువంటి సేవ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి కానీ, ఊళ్ళో కానీ, అమ్మ దగ్గర కానీ, అమ్మ చెప్పిన సలహాలను అనుసరించి చేసుకుంటూ 13 ఏళ్ళు జీవనభృతి గడపడమే కాకుండా
యువతల నాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి సంపాదన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎట్లా అయితే నేను ఆనందాన్ని అనుభవించుకుంటూ వచ్చిన సంపాదనతో ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాను, ఇవాళకి కూడా నడుస్తుంది. చిన్నప్పుడు 10 సంవత్సరాలప్పుడు మీరు వెళ్ళారు అమ్మ దగ్గరికి? ఇందాక చెప్పాను, రాకముందు నేను ప్రతి నెల ప్రతి సేవలకు రావడానికి అనుభవాలు ముందు ఉన్నాయి, మా అక్కయ్య ఉంది. అది తర్వాత ఇదేమో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగపరంగాను, చదువు కాకముందే స్కూలింగ్ డేస్లో ఉన్నటువంటి గుండెల్లో ఉన్న బరువు దిగిపోవడం, మరి ఇవన్నీ నాకు సంబంధించినవి, నా జీవితానికి సంబంధించినవి కూడా. తర్వాత ఆవిడ సర్వము తెలిసిన ఒక దైవీ శక్తి అనే భావన మీలో నాటుకుపోయింది. తర్వాత మీరు మీ కుటుంబం అంతా ఇక్కడే అమ్మ సేవలోనే, అమ్మ సమక్షంలోనే ఉన్నారా? అవునండి, ఉన్నాను. తర్వాత అమ్మ కూడా సరే, అమ్మ మీరు అన్నారనుకోండి, మీరు భక్తి, మీ విశ్వాసం అట్లాంటిది, కానీ తనకి ఏం కావాలన్నా మిమ్మల్ని పిలిచి మీ ద్వారా అమ్మ చాలా సంవత్సరాలు హోమియోపతి మందులు మిమ్మల్ని మీ సేవని ఉపయోగించుకున్నట్టుగా విన్నాం. అట్లాంటి దీంట్లో మీ అనుభవాలు ఏమన్నా కొన్ని మీరు మా కోసంగా చెప్పండి. ఇందులో అమ్మకు వైద్యం చేయడం అనేటువంటిది భ్రమ. మీ అమ్మ ఇంతమందికి అన్నం ఎట్ట పెడుతున్నావు అంటే నేను పెడుతున్నాను అనుకుంటే కదా అంటుంది. ఇది అమ్మ ఇంతమంది బట్టలు ఎట్టిస్తున్నాను అనుకుంటే నేను ఇస్తున్నాను అనుకుంటే కదా, ఇది వస్త్రదానం కాదు, నా బిడ్డకి నేను పెట్టుకోవడం అంటుంది. అయితే ఈ అమ్మకు వైద్యం చేయడం అనేటువంటిది, అమ్మ వైద్యం ఎట్లా చేయాలో, ఎవరికి చేయాలో, ఏ రకంగా చేయాలో అని చెప్పడం కోసంగా తనకు మందు అవసరమా లేకపోయినా ఆ ఫలానా మందు అడిగి వేయించుకున్నా, నేను వేసినా, ఇది మన చేత వైద్యం చేయించడానికి నాకు బలం ఇవ్వడం కోసం అమ్మ చేయించుకుంది అనుకుంటున్నాను. అమ్మ మీకు మీలో ఒక నైపుణ్యాన్ని పెంచడానికి ఆవిడ అనుగ్రహం ద్వారా, ఆవిడకి అవసరం ఉన్నా లేకపోయినా మీ ద్వారా ఆ మందుల యొక్క ప్రభావాన్ని మొదట్లో మీకు ఆ రకంగా తర్ఫీదు ఇచ్చింది అనుకోవచ్చా? అట్లాగనే అనుకోవచ్చు. అయితే నన్ను తర్ఫీదనే కంటే నన్ను ఆ మోసలో వేసి పెంచి ఆ రకంగా వీళ్ళని ప్రయోజకుడిగా తీర్చిదిద్ది నలుగురికి ఉపయోగపడేట్టు చేయడమే అమ్మ కర్తవ్యం. అది అమ్మ కర్తవ్యం ఏమిటి ఇందాక చెప్పాను. కని మీ తల్లులకి ఇచ్చాను కాదు, మా తల్లికి ఇచ్చి నువ్వు కనలేవు, నువ్వు పెంచలేవు తల్లి, నా బిడ్డను నాకు ఇచ్చి నేను చూసుకుంటానని చెప్పని ఆమె ఇదే ఉంటుంది. నాకు ఇవాటికి అభిప్రాయం ఏర్పడింది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు చెప్పాల్సింది, అమ్మతో నాకు అష్టబంధాల ఒడిలో ఉన్నాను అమ్మతోటి. సహజంగా తల్లి, తండ్రి, గురువు, దైవం 4 దశలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 4 దశలు నాకు అమ్మతో ఉన్నాయి. అమ్మ దగ్గర నేను ఉద్యోగం అయిపోయి, చదువు అయిపోయి వచ్చి కూర్చొని అమ్మ దగ్గర ఖాళీగా కూర్చున్నాను. అమ్మ దగ్గరికి ఖాళీ కోసం అందరూ తాపత్రయపడుతుంటారు, ఎవ్వరు లేకుండా ఏకాంతం కావాలని. నేను తాపత్రయపడిన వాడినే. ఎందుకంటే మరి మొదటి నుంచి నేను నా ప్రవేశం దగ్గర నుంచి అమ్మతో నాకు లింక్ ఉంది. అయితే ఆ రోజున సందర్భం ఏంటి, అందరూ సంధ్యావందనం జరుగుతుంటుంది. జల్లెడమూడిలో సుప్రభాతం అని, సంధ్యావందనం అని, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ సంధ్యావందనం అంటే ప్రార్థనా కార్యక్రమాలు, పొద్దున సుప్రభాత సేవలు. ఆ సంధ్యావందనంలో జనం అంతా ఉన్నారు, దాదాపు 100 మంది ఉన్నారు. ఇది 1970 జనవరిలో. నేను అమ్మ దగ్గర ఒంటరిగా దొరికింది కదా అమ్మ అని చెప్పి ఆహా అనుకుంటూ ఇల్లు కూర్చున్నాను. విచిత్రం ఏంటంటే, నాన్న నువ్వు కూడా అక్కడ కూర్చో అంది. కాసేపు 10 నిమిషాలు ఆగిన తర్వాత సంధ్యావందనలో కూర్చోమని ఆ ప్రార్థన కార్యక్రమంలో వెళ్ళా నాన్న, అక్కడికి వెళ్ళంది. నాకు రాదమ్మా అన్న. చదువుతుంటే అదే వస్తుంది వెళ్ళంది. నాకు పాటలు పాడటం రాదు అన్నాను. పుస్తకం చూసి చదువు, ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అనేది. ఇక అమ్మ యొక్క ఆ ఇది భరించలేక నాలో ఉన్న అహంకారం ఒకటి ఉంది. మన మనుషులం కదా, సహజంగా అహంకారం ఉంది. అహంకారాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ రేపటి నుంచి వెళ్తానమ్మా అని బతిలాడాను. సరేనన్నా అంది. అది ప్రథమ సోపానం గురుత్వంలో. ఈ సంధ్యావందనం ప్రభావం ఏమిటి అంటే, ఇందాక మీకు ఉద్యోగం సంగతి చెప్పుకుంటూ వచ్చాను. ఆ ఉద్యోగం మలుపు తిరిగి నా ఒక్కడికే ఇంటర్వ్యూ జరిగి, అప్పటికి జరగలేదు నాకు ఇంటర్వ్యూ. జరగనప్పుడు జల్లెడమూడి అమ్మగారి క్యాండిడేట్ ఉన్నట్టు ఒకడు, రెండో వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు మినిస్టర్ గారి క్యాండిడేట్ ఉన్నాడు, అమ్మగారి క్యాండిడేట్ ఎవరో తెలియట్లేదు అంటున్నారు. కానీ నాకు ఇంటర్వ్యూ జరగలేదు, అమ్మ ఎవరికి చెప్పలేదు. జల్లెడమూడిలో పెట్టారు కాబట్టి జల్లెడమూడి క్యాండిడేట్ ఒకళ్ళు ఉండుంటారు
అనేటువంటి భావనలో మా డిపార్ట్మెంట్లో ఉన్నారు. కానీ నేననే సంగతి నేను తప్ప అమ్మకి ఎవరు హోమియో చదువుకొచ్చిన వాళ్ళు అమ్మ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అవును. కాబట్టి ఏంటనమాట అక్కడ నాకేమో అమ్మ నువ్వు ఎక్కడైనా సంపాదించేది ఇక్కడ సంపాదించలేకపోతావా అనేటువంటి అభయం ఇచ్చింది. ఉద్యోగంలో కూడా నాకు ముందు ప్రిపరేటరీగా నువ్వు పోయి సంధ్యావందనంలో కూర్చోమన్నది కదా. ఇది సంవత్సర కాలం చేసింది. 70లో చేరాను, ఇంటర్వ్యూ 72లో వచ్చింది. ఈ సంవత్సరన్నర కాలం 2 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి సంధ్యావందన ఫలితం పాత రోజులు ఋషులు వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేశారనే దానికన్నా నేను ఈ 2 సంవత్సరాల్లో తపస్సు చేస్తే నాకు ఉద్యోగం వచ్చిందని నేను గట్టిగా చెప్పగలను. మీకు అమ్మ చేసిన సంధ్యావందన కార్యక్రమంలో పాల్గొనటం మూలకంగా అన్ని పనులు సానుకూలపడి ఇదే సంధ్యావందనం ఎందుకు చెప్పాను, ఇది గురుత్వంలో ఉన్న దానికి. గూడూరులో ఉద్యోగం చేసేటప్పుడు మా పిల్లలు అమ్మ దగ్గర ఉన్నారు. మా పిల్లలకి జ్వరం వచ్చింది. ఆ తర్వాత నాకు పిల్లలంటే మహాప్రేమ. పిల్లల్ని అయితే అక్కడ ఉంచావు కానీ నన్ను దూరంగా ఉంచి వాళ్ళు లేకుండా నన్ను ఇక్కడ ఏడిపిస్తున్నావు అని చెప్పి నిద్రపోలేదు, పట్టలేదు. పడుకునేటప్పుడు సంధ్యావందనం చేసుకున్నాను. 3ంటికి మెలుకు 12 దాకా మెలుకుతో సంధ్యావందనం చేసుకున్నాను. 6ంటికి కాదండి, 12ంటికి చేసుకున్నాను సంధ్యావందనం. మళ్ళీ 3ంటికే మెళ్ళకి వస్తే సుప్రభాతం ఇక్కడ 4:30కి చేస్తే నేను 3ంటికే చేశాను. అయిపోయింది, నిద్ర పట్టలేదు, లేచాను. కార్యక్రమాలు తీసుకుంటూ స్టేషన్ అటుపై రోడ్డు మీద వెళ్తున్నాను. మా వాళ్ళు, మా మిస్సెస్, మా భార్య, మా పిల్లలు అందరూ కలిసి వస్తున్నారు. అయితే ఇది నేను కాకతాళి ఏమంటల్లా, అమ్మ యొక్క ఈ గురూపదేశం యొక్క ప్రభావం ఏమిటి అంటే ఆ కిందటి రోజున మా ఆవిడ్ని పిలిచి ఇంకో వారం రోజులుండు వాడికి ఉత్తరం రాయి అని చెప్పింది. సాయంత్రం పూట రాత్రి 9:30, 10ంటికి నా ఆవేదనని తనకు నివేదించాను అనుకొని ముందే నేను ఆవేదన పడుతున్నాను. కానీ సంధ్యావందనం జరిపింది అర్ధరాత్రి. ఈ ఆవేదనని తను నివేదనగా స్వీకరించి మా ఆవిడ్ని ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోకూడరు అన్నది. అంటే మీ మనస్సులో ఉన్న ఆవేదన, ఆ బలీనమైన ఆ పిల్లలను చూడాలనే కోరిక అమ్మకి ఎక్కడున్నా తెలిసింది. అసలు అది దైవత్వం అనండి. గురూపదేశంలో ఉన్నటువంటి ఈ చేసినటువంటి ప్రార్థన దైవం అనండి. అంటే ఇక్కడ తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పాను. ఈ దైవంగా ఇది గురువుగా నాకు మంత్రోపదేశం చేసి దైవంగా దాని ప్రభావం చూపింది. తర్వాత మీరటు వివాహ ఇందాక చెప్పాను అష్టబంధాల వాడి అని చెప్పాను. ఈ 4ంట్లో అయిపోయింది. నాకు ఇక చాలా విచిత్రమైంది. నా వివాహం కన్నా ముందు మా అక్కయ్యని అమ్మ స్వయాన మేళతాళాల మధ్య జనం మధ్య అందరూ ఆ రోజున అమ్మ కళ్యాణోత్సవం, మే 5 ఆ కళ్యాణోత్సవం రోజున అమ్మ నేరుగా మా అక్కయ్య మేడలో తాళి కట్టి బాజా భజంత్రుల మధ్యలో తన భార్య బాగా చేసుకుంది, భార్యగా చేసుకుంది. చాలా అంటే శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణ వ్యవహారంగా మాకెవరికి తెలియదు కూడాను, మాకు ఆహ్వానం లేదు. చేసుకుని మీ అమ్మాయిని మా అమ్మ పెళ్లి చేసుకుందని చీరాల వాళ్ళు వచ్చి మాకు మళ్ళీ చెబితే తప్ప మాకు తెలియదు. అది భగవన్ లీల అంటే. తండ్రిగా గురువుపదేశం చేసి బ్రహ్మోపదేశం చేసి నాకు ఉడుగు చేసింది. అక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. అప్పటికి మా అక్కయ్య పెళ్ళి అయిపోయింది. మా అమ్మ జరోదరంతో బాధపడుతూ పీటల మీద కూర్చునే స్థితి లేదు. అందుకని చెప్పి ఆ ఉడుక్కి నా ఉపనయనానికి అమ్మని నా అక్కయ్యని వసుంధర అక్కని మా అక్కని, అమ్మ అంటే మా బావ. ప్రస్తుతానికి మా బావగా అంటే ఇంకో బంధం చెప్పాలి కదా. నేను ఇంతకుముందు చెప్పాను మా అమ్మకు జలోదరం. తర్వాత మా అమ్మ వచ్చి అప్పటికే 8 నెలల నుంచి ఇక్కడ ఉంది. ఆ 8 నెలల కార్యక్రమంలో నాకు ఉడుగు చేద్దామని ఒకరోజు నిర్ణయించుకున్నారు. నాకు తెలీదు, మా నాన్నకు తెలీదు. ఇక్కడ తెల్లారుజామున 4ంటికి మా అమ్మతో మనమ్మ అంటే నాకు నా సొంతమ్మే, ఎందుకని నన్ను కనిపించిందని చెప్పాను. పెంచడమే కాదు మళ్ళీ తీసేసుకుంది. అవును, మా అమ్మే. వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని అది మా ఉడుగు చేద్దామని అనుకున్నారు. మరి మా అమ్మే అడిగిందో మన అమ్మే అడిగిందో తెలియదు కానీ చేద్దాం అనుకున్నారు. సరే తెల్లారు గట్టున ఒక ఆయన్ని శ్రీ రాచర్ల శ్రీరామూర్తి గారిని నా కోసం పంపిస్తున్నారు. వీళ్ళు ఏ క్షణంలో అయితే ఇక్కడ అమ్మ భావన వ్యక్తం చేసిందో నాకు చీరాల్లో నిద్ర పట్టక మా నాన్నగారితో లేచి తెల్లవారుతుండగా నాన్న జల్లెడముడు పోయిస్తాను, నాకు అమ్మని చూడాలని ఉన్నా, వెళ్ళరా అన్నారు. సరే వచ్చేసాను. ఇక్కడ అమ్మ దగ్గర వాకిట్లో అడుగు పెడుతున్నాను, నాకు రాచర్ల శ్రీరామూర్తి గారు ఎదురుపడ్డారు. మరి అమ్మది దైవ కార్యక్రమమా
మరి గురువు తలుచుకుంటే ఏమైనా తయారు చేయగలరు అనేటువంటి ఆ సందేశమా? సంకల్ప మాత్రం చేత మీలో కూడా ఆ రకమైన భావాన్ని ప్రేరణే. కలిగించి నా ప్రేరణ వల్ల మీరు చేయగలరు కానీ మీరు కావాలనుకుంటే మీరు చేయలేరు, నేనే అన్నిటికీ ప్రేరణ కలిగించేది అంటామా? అది అమ్మకే తెలియాలి. నాకు అర్థమైందల్లా ఏదో అమ్మని గురించి ఇట్లా ఏదో చెప్పుకోవడం తప్ప. అంటే ఇవన్నీ మీ అనుభవాలు, స్వీయ అనుభవాలు. ఆవిడ సర్వజ్ఞత్వం అయితే ఆ సర్వజ్ఞత్వంలో ఉంది. ఇందులో ఇంకా కూడా చాలా కనెక్షన్ ఉంది. ఈ ఒడుగు చేసేదానికి అమ్మని మా అక్కని అక్కాబావలుగా కూర్చోమని మా అమ్మ కోరింది. నేను పీటల మీద జలోదరంతో కూర్చోలేను కాబట్టి మీరు మీ ఇద్దరు కూర్చోండి అమ్మ అని అడిగింది. నేను పీటల మీద కూర్చునే రోజులు ముందున్నాయి, ఇప్పుడు నువ్వును మా నాన్నగారు నువ్వు సుబ్బారావు ఇద్దరు కూర్చోండి అని చెప్పి అమ్మ అన్నది. సరే ఆ ఒడుగు కార్యక్రమం అయిపోయింది. అయితే దీనికి లింక్గా నేను చెప్పాలి కదా, నా పెళ్ళి అన్నారు ఇందాక మీరు. నా వివాహం వ్యవహారంలో అమ్మ జల్లెళ్ళమూడి నాన్నగారు నా పీటల మీద కూర్చొని, స్నాతక పీటల మీద కూర్చొని ఆ కన్నబిడ్డలు ఇద్దరితోటి కన్నబిడ్డలకి ఇద్దరికి పీటల మీద కూర్చొని స్నాతకం చేసినట్టుగా కార్యక్రమం జరిపినట్టుగా నా పీటల మీద కూడా నాకు పక్కన కూర్చొని అమ్మ నాన్నగారు ఇద్దరు. అంటే ఆవిడ అమ్మ యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా వర్షించిందనడానికి ఇది ఒక నిదర్శనం కదా. ఇదే కాదండి, అసలు ఇంకా ఉంది అండి. చెప్పండి. నాకు మా నాన్నగారు, అరే మీ నాన్నగారు పెళ్లి చేయాలంటున్నారు అన్నది. అంటే పెళ్లి చేయాలంటున్నారు బాగానే ఉంది, నువ్వు చెప్తే చేసుకుంటా, మా నాన్నగారు చెప్తే చేసుకోను. నా జీవితం ఏంటో, మా కథ ఏంటో, నా బాగోగులు ఏంటో, మాకు కనపడే అందచందాలు కాదు, మాకు కనపడే లక్షణాలు కాదు, తాత్కాలికంగా మనకు కనపడేవి వాటినే మేము ఆలోచిస్తాం. కానీ నీ కళ్ళతో నువ్వు చూసి నేను మాత్రం తలంచుకుంటా పెళ్లి కూతురులాగా, నువ్వు చూసి సరేనంటే చేసుకుంటా అని పేచీ పెట్టాను. అంటే అమ్మ దగ్గర చెప్పాను ఇందాక, స్వతంత్రం తీసుకున్నాను అని. అమ్మ ఇచ్చింది కాబట్టి తీసుకోగలిగానండి అక్కడ కూడాను. అంతేగా. అయితే ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలంటే 3-4 సంబంధాలు వచ్చాయి. చాలా చెప్పాలి కాబట్టి మీకు వదిలేస్తున్నాను. ఈ 3-4 అమ్మ ఏదో రూపంలో దాన్ని కాదని ఒక మా అడవింది కరణం గారు ఉన్నారు, మధున్నయ్య గారు అంటారు, వాళ్ళ అమ్మగారితో నేను రేపల్లో వచ్చినప్పుడు ఆ మూల కూర్చొని చూశానే ఆ అమ్మాయి ఎవరంటే బాలన్న వాళ్ళ అమ్మాయిని. ఆ రోజున మధున్నయ్యని రాత్రిపూట పంపించి ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి పసుపు కుంకుమ పంపించి తీసుకురమ్మని చెప్పారు. తీసుకురమ్మని చెప్తే ఏమిరా అన్నది. ఒక సంబంధం వస్తే నీ ఇష్టం, అరే అమ్మాయికి ఇట్టయితే చాలా కష్టం రా, కుంటైనా గుడ్డైనా చేసుకోగలవా అంది. నీ అరించేదైతే అంతేనన్నాను, నువ్వు ఆదేశిస్తే అంతేనన్నాను, నువ్వు సరేనంటే అంతేనన్నాను, కట్టు అంటే కడతానన్నాను. ఆ రోజు నువ్వు 1-20 నిమిషాలు అమ్మతో పేచి పడ్డాను. అన్ని సంబంధాలు వస్తుంటే నువ్వు ఏది కాదంటావు, మీ నాన్నకి బాధేస్తుంది. సరే అయిపోయిందండి. అమ్మ వాళ్ళకి పసుపు ఇచ్చి పంపించింది. ఆ సంబంధం మీకు ఎట్లా ఉందిరా అని నేను చూడమన్నాను కదా, నువ్వు చూసావు, నువ్వేంటన్నా, మీ నాన్న ఏమంటారో కనుక్కోండి అంటే నాకు తెలియదురా మీ ఇష్టం అన్నారు. నా ఇష్టం అయితే నేను అమ్మకు చెప్పేశాను. మన ఇష్టము అనుకునే పద్ధతిలో మనం జల్లెళ్ళమూడి రావాల్సిన అవసరం లేదు. ముహూర్తం పెట్టించిందండి అమ్మ. కాబట్టి ముహూర్తం బలం అనండి, ఇంకోటనండి. అమ్మ అంతకుముందు మా అమ్మకి ఇచ్చిన మాటల ప్రభావం అనండి. అమ్మ ఒరే మీ పిన్నిని బాబాయిని పీటల మీద కూర్చోమను, నీకన్నా మీ నాన్న తమ్ముడు భార్య ఉన్నారు కదా, మీ పిన్ని బాబాయిల్ని వాళ్ళు కూర్చోవడం ధర్మము అంది. నాకు ధర్మాధర్మాలతో సంబంధం లేదు. నువ్వు మా అమ్మ పోయే ముందు నువ్వు అమ్మకు మాట ఇచ్చావు. నేను ఈ ముందు ఉంది పీటల మీద కూర్చునేటువంటిది, పీటల మీద కూర్చునేది ముందు ఉంది అన్నావు. ఇంతకంటే నాకు ముందు పీటల మీద కూర్చునేది ఇంకేం లేదు, కాబట్టి నువ్వు కూర్చోవాల్సిందే అని. కానీ ముందు మా పెంతలకి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవడానికి కోసంగా ఆమె ప్రిపరేటరీగా చెప్పింది, నేను చెప్పుకుంటానో లేదో అని. కానీ నేను చెప్పుకోలేదండి. పెళ్ళికి పిలిచి వచ్చా కానీ స్నాతక పీటల మీద మనం మాత్రం చెప్పలేదు. అయితే మర్నాడు పెళ్ళి, కిందటి రోజు రాత్రికి అమ్మకు గుండె నొప్పి.
ఓహో. అమ్మకు కాస్త గుండె జబ్బు ఉంది, లంగ్స్లో తేడా ఉంది, లివర్లో తేడా ఉంది, అన్ని జబ్బులు ఉన్నాయి. గుండె నొప్పి వచ్చిందండి. వచ్చి గిలగిలగిల్ల ఆడిపోతుంది. రేపు పొద్దున్న నీ పెళ్ళిరా ఎట్టారా అంది. వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్తారమ్మా, ఏం పర్వాలేదు, అందరూ మన వాళ్ళేనో మా బంధువులైనా వచ్చి భోజనం చేసి వెళ్తారు, దానికి నాకేమీ బాధ లేదన్నారు. రే కాదురా, మేము పిన్ని బాబాయ్ వచ్చారు కదా, వాళ్ళు కూర్చుంటారులే, సమస్య లేదు, నువ్వు మా అమ్మకు మాట ఇచ్చావు, నువ్వు కూర్చుంటేనే చేసుకుంటాను, ఆ మాట గుర్తు చేసి నేను నీకు కూడా అర్థించాను నేను కూడా. అది ఎట్టారా అంది. రాత్రి 11ంటికి ఎవరై నాన్నగారికి చెప్పిరా అంది. నాన్నగారు గాఢ నిద్రపోతున్నారు. నాన్నగారు అంటే అమ్మ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు. ఆయనకి పోయి చెప్పిరారా, మరి పేటల మీద కూర్చోవాలిగా, నేను ఒక్కడే కూర్చుంటే ఎట్లా అంది. అక్కయ్యని మా అక్కని భావనగా కూర్చోమనే దానికన్నా నాన్నగారికి గౌరవం ఇవ్వాలి కదా మరి. అమ్మ కూడా నాన్నగారికి చెప్పిన తర్వాత నేను మా అక్క కూర్చోవాలని నేను మండి పట్టను, ఎందుకంటే అమ్మ ఆదేశం అక్కడ. అవునుగా. అందుకని ఆదేశానుసారం వెళ్ళి నాన్నగారిని లేపాను. కనీసం పెద్దగా పిలిచాను. గాఢ నిద్రపోతున్నారు. 10 లోపల చాలాసార్లు వచ్చి మీ అమ్మగారికి ఎట్టుందిరా అని అడిగారు. అడిగితే తగ్గలేదండి, ఇంకా చాలా బాధపడుతుంది, మందులు ఇస్తున్నారు, జాగ్రత్తగా అన్నారు, పోయి పడుకున్నారు. నిద్ర లేపానండి అమ్మ చెప్పిన తర్వాత. నిద్ర లేవలేదండి, గాఢ నిద్రలో ఉన్నారు. కానీ పొద్దున్నే చెప్దామని చెప్పి పొద్దున్న 6ంటికి 6 లోపల 5:30, 6ంటికి వెళ్తే నాన్నగారు 4:30కే పొలం వెళ్ళారు. ఆ రోజున వాళ్ళకి పొలాలు ఉన్నాయండి నాన్నగారికి. సరే పొలం పనుల మీద వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేది 9:30 అయింది. మరి పెళ్ళి 12ంటికో అమ్మ చెప్పినట్టుగా 12ంటికి లగ్నం. అప్పుడు పోయి నాన్నగారితో చెప్పా. మీ అమ్మగారు ఏమన్నారా అంది. అన్నారు. మీ అమ్మగారి ఆరోగ్యం ఎట్లా ఉందని కూడా అడగలేదండి. తెలుసుకోవాల్సిన విషయం, నాన్నగారి చేత మీ అమ్మగారు ఎట్లా ఉన్నారని కాదు అడిగించింది, మీ అమ్మగారు ఏమన్నారు అని, మీకు చెప్పమన్నారని. అరే నా పొద్దునే చెబితే గడ్డం చేసుకునేవాడిని కదా అన్నారు. ఇవే పదాలు నాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతుంటాయి. సరే అన్నారండి. మొత్తం మీద పేట్ల మీద కూర్చున్నారు. ఆ గడ్డంతోనే ఆ ఫోటో ఉంది. ఇవాటికి కూడా అమ్మ స్నాతక పేట్ల మీద కూర్చున్న అమ్మ ఫోటో వసుంధరక్కయ్య గారి గదిలో, మా అక్కయ్య గారి గదిలో కూడా ఉంది. అది చాలా నాకు ఆ రోజున స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. కానీ నేను పెళ్లి చేసుకుంటున్నాననే భావనలో లేను ఆ రోజు. అది నా ఆ రోజు వ్యవహారం. తప్పకుండా చాలా అదృష్టవంతులు మీరు. అట్లాగే నేను ఇది అయిపోయిందండి. అమ్మతో ఇంకా లింక్ ఏంటంటే, ఉద్యోగం రాకముందే నన్ను ఎక్కడైనా సంపాదించేది ఇక్కడ సంపాదించలేకపోతావా అన్నది. అమ్మ ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి అంటే, అందరికి ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి నాకు అరేంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము పిలిపించుకుంటామంది. ఆ పిలిపించుకుంటామన్న అమ్మ నాకు ప్రమోషన్ వచ్చి గూడూరు వెళితే, గూడూరులో ఇంకా దీని మించున్నాయండి అనుభవాలు. చెప్పండి బాబు, మనకు టైం కాల వ్యవధి. చెప్పండి, మీకు గుర్తొచ్చింది అమ్మాయిని చెప్పి. దీంట్లో గూడూరు వెళ్ళానండి, 3 ఏళ్ళు ఉన్నాను. మళ్ళీ జిల్లెళ్ళమూడిని అప్గ్రేడ్ చేయిస్తే కానీ నేను రాలేను. అరే నీకు ప్రమోషన్ వచ్చింది కదా, కాదని నేను అనలేను, వెళ్ళిపో అంది. అమ్మ వదిలిపెట్టి ఉండలేను నేను, చిన్నప్పుడు మా అమ్మను వదిలిపెట్టి ఉండలేదు. గుడివాడ చదువుకి వెళ్ళిన కూడా నువ్వు తల్లిదండ్రులు ఏర్పాటు చేశావు. ఇందాక నేను తల్లిదండ్రి నువ్వు అయినావు అనేదానికి, తల్లి అనేదానికి ఈ తల్లే కాకుండా నేను గుడివాడ వెళ్ళినా గూడూరు వెళ్ళినా నాకు మాతాపితరులు కుటుంబాలు అటాచ్మెంట్ వచ్చి వాళ్ళింటో భోజనం చేసేదానికి అవకాశం వచ్చింది. చదువుకునే రోజుల్లో వాళ్ళింటో 3 పూట్ల 4 ఏళ్ళు అమ్మ ఏర్పాటు చేసింది. అది ఎట్లా ఏర్పాటు చేసింది? మా రూమ్కి ఎవరినో కబురు చేస్తే వాళ్ళు లేడని చెప్పడానికి వెళ్తే, ఎవరు నువ్వు, ఏంటి సంగతి, నువ్వు ఎక్కడ చేరావు, ఎప్పుడు చేరావు అని అంటే, ఇట్లా సంగతి అంటే అయితే నువ్వు మా ఇంట్లో ఉండు, మాకు అమ్మ ఇష్టమేమో, మా ఇంట్లో ఉండు, అక్కడ ఖర్చు పెట్టుకునేది మా ఇంట్లో ఖర్చు పెట్టుకుని తిందు కానీ ఉన్నారు. ఆ రకంగా 4 ఏళ్ళు ఉన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇవాళకి కూడా నేను పెద్ద మేనమామ కింద లెక్క కావడానికి ఆఖరి వాడిని, కానీ నేను పెద్ద మేనమామ కింద లెక్క ఇవాళకి నాకు బంధం వాళ్ళతో. అట్లాగే గూడూరు వెళ్ళినప్పుడు ఇంకో తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా ఇవాళకి వాళ్ళ పిల్లలు మాతో లింకులో ఉన్నారు. 1979 నుంచి ఇవాళ వరకు మేము పిన్ని బాబాయ్ గారు అంటాం. వాళ్ళు కూడా జిల్లెడమూడి మా చెల్లెల పెళ్ళికి కానీ మా కూతురు పెళ్ళికి కానీ అలా అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళే. అన్ని రూపాల్లోనూ అన్ని కోణాల్లోనూ అమ్మ చివరిదాకా అంటిపెట్టే ఉంది. వదిలిపెట్టింది అనే భయం కూడా ఒక స్థితిలో లేకపోలేదు. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళింది అనుకున్న స్థితి కూడా ఒకటి ఉంది. ఎట్లాగంటే ఎప్పుడు కూడాను కొన్ని ఇందాక మీరు అన్నారు, కొన్ని చెప్పదగినవి, కొన్ని చెప్పలేనివి అని.
అవి చెప్పడం లేరు అనేదానికన్నా ఏ రకంగా అమ్మ నన్ను మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చుకుంది, అమ్మ నాకున్నది అని చెప్తాను. ఆ తర్వాత అమ్మ యొక్క పుస్తకాలు, అమ్మ యొక్క ప్రార్థనలు, అమ్మ సంధ్యావందనాలు ఇట్లాంటివి నడిచాయి. ఆ సందేశం అమ్మ తర్వాత కూడా, అమ్మ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఒక్కొక్కప్పుడు కొంతమందికి సందేహం వస్తుంది. రోజు 4:30కి ఇక్కడ సుప్రభాతం చేసే అలవాటు నాకు ఉంది. మామూలుగా అందరం లేచి సమ్టైమ్స్ లీడ్ చేసిన రోజులు కూడా లేకపోలేదు. ఆ గ్రూప్ని లీడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటిది నేను కొన్నాళ్ళు సంధ్యావందనం మానేశాను. 3 వేళ్లతో నా ఎడం భుజం తట్టి లేపింది. ఎవరా తట్టి లేపిందని చూస్తే ఎవ్వరు లేరు. మా ఆవిడ కూడా దరిదాపుల్లో లేదు. గదిలో నేను ఒక్కడనే ఉన్నాను. కాబట్టి అప్పుడు ఆ 4:30 టైం చూసుకున్నాను, మళ్ళీ సంధ్యావందనం మొదలెట్టాను కొన్నాళ్ళు. కాబట్టి నేను ఉన్నాను అనేదని తర్వాత కూడా ఆ తార్కాణం చూపించింది. అయితే అది ఎంతకాలం నడిచిందంటే 2005 వరకు నడిచింది. 20 సంవత్సరాల పాటు, 1985 నుంచి 2005 వరకు అట్ట నడిచింది. అమ్మ కరావలంబ స్తోత్రం చేస్తే కళ్ళు మూతలు పడిపోయేవి, నిద్ర వచ్చేసేది, ఇంకేం చదివినా వచ్చేది కాదు. సరే అది నడిచింది అనుకోండి. అప్పుడు ఆ తర్వాత అందరికీ తలా ఒక పుస్తకం, అమ్మ పుస్తకాలు లిటరేచర్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా అందరూ తలా ఒకటి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు ఎవరికి గుర్తులేదు. ఒక్క పుస్తకం, కరావలంబ స్తోత్ర పుస్తకం కూడా లేదు నా దగ్గర. అమ్మ చరిత్రకు సంబంధించిన ఒక్క పేపర్ లేదు. అమ్మ నాకు లెటర్ రాసింది. అమ్మ కాలాంతరంలో అంశవ్యాసరాల ప్రవేశం అయిన తర్వాత నేను 4 ఆర్టికల్స్ రాసుకున్నాను. ఆ 4 కూడా కనపడలేదు. అసలు అమ్మ మొత్తం మరుగైపోయింది. అప్పుడు భౌతికంగా మరుగైంది. 2005కి అసలు పేపర్ రూపం కూడా లేకుండా చేసింది. అయితే ఇక్కడ ఎట్లా రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.